ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కొంచెం కిందికి నా ముఖం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నట్టే విద్యార్థుల భవిష్యత్తుని చెలగాటమాడుతూ ఉన్నది. 12,000 కోట్ల రూపాయలు విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి బకాయిలను వెంటనే చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విద్యార్థులు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తు పట్ల ఈ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి ఎటువంటి దుర్మార్గపు వైఖరి ఉన్నదనడానికి నిదర్శనం వాళ్ళు చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లించకపోవడం. అనేక సందర్భాల్లో ఇది రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి స్కీము. ఢిల్లీ పెద్దల పేరు ఉటంకిస్తూ గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని విధానాలను పదే పదే వల్లించేటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి స్కీమ్ అయితే గౌరవ కేసీఆర్ గారు కూడా కొనసాగించడం జరిగింది. మరి ఎందుకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఈ గవర్నమెంట్ చేయడం లేదనేటువంటి విషయాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే చెల్లించాలని. ఈరోజు పరస్పర విరుద్ధం. ఈ ప్రభుత్వం విద్యార్థి లోకం పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు పరస్పర విరుద్ధంగా ఉంది. ఒకవైపు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తున్నాం, 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి విద్యార్థుల భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తామంటున్నారు. కానీ ఉన్నత చదువులు చదివేటువంటి విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి ఫీజు బకాయిలు చెల్లించకపోవడం అనంటే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ వెనుక వీళ్ళకి ఏమన్నా లాభాపేక్ష ఉన్నట్టు కనబడతా ఉన్నది తప్ప విద్యార్థులకు నిజాయితీతో చేయాలనేటువంటి ఆలోచన ఉంటే తక్షణమే మేము చేస్తున్నట్టు